ఆగస్టు 8, 1942 ముంబైలోని గోవాలియం ట్యాంక్ మైదానం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న వేళ గాంధీజీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అదే క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వారు వెంటనే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని గర్జించారు. ఇక చర్చల్లేవు, రాయితీల్లేవు, కేవలం స్వేచ్ఛే మన లక్ష్యం. ఆ రోజే గాంధీజీ జాతికి డూ ఆర్ డై అని పిలుపునిచ్చాడు. తెల్లవారేసరికల్లా కీలక నాయకులందరినీ బ్రిటిష్ వారు జైల్లో వేశారు. ఈసారి నాయకులు లేకపోయినా ప్రజలు ఆగలేదు. దేశవ్యాప్తంగా రైళ్లు ఆగిపోయాయి, కమ్యూనికేషన్స్ కట్ అయ్యాయి. పోలీసులు తుపాకులతో అణిచివేయాలని చూసినా భారతీయుడి కళ్లల్లో ఈసారి భయం లేదు, కసి మాత్రమే ఉంది. ప్రజల ఈ తిరుగుబాటుకు మన సైన్యం తిరుగుబాటు కూడా ఎలా తోడైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.